హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్, అవర్ లిటిల్ సీక్రెట్స్. ఇది ఎంతమంది ఇంగ్లీష్ మూవీస్ తెలుగులో డబ్ చేసి చూస్తూ ఉంటారు? కామెంట్ చేయండి. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, చూడవచ్చా లేదా, సింపుల్ క్లారిటీగా చెప్తా. ఈ లోపు అయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ అయితే మాట్లాడుకుందాం. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇద్దరు ఏంటంటే ఒక 10 years బిఫోర్ హ్యాపీగా లవ్ చేసుకుని ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మ్యారేజ్ అయితే చేసుకోరు అనమాట. ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు రిజెక్ట్ చేస్తుంది ఏంటనేది తర్వాత సినిమా చూసి తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగింది, ఒక 10 years తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరు కలుసుకుంటారు. ఒక క్రిస్మస్ ఫెస్టివల్కి ఫ్యామిలీ గెట్ టుగెదర్లో అందరూ కలుసుకుంటారు అనమాట. కలుసుకున్న తర్వాత అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరూ వాళ్ళ సీక్రెట్ని అందరికి చెప్పారా లేదా, ఒకవేళ ఆ సీక్రెట్ తెలిస్తే వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు, ఏమంటారు, ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలనుకుంటే సినిమా అంతా స్టార్టింగ్ అంతా చాలా స్లోగానే ఉంటుంది. ఇంకా సినిమా అంతా కూడా స్లోగానే ఉంటుంది ఫ్రెండ్స్. పెద్ద చెప్పాలంటే ఏముంటుంది, చిన్న చిన్న ప్లేసెస్లో కొంచెం కొంచెం కామెడీ జనరేట్ చేస్తూ ఉంటుంది తప్ప ఇంకా కామెడీ కోసం మాత్రమే చూడాలి సినిమా అంతా కూడా. ఇంకా సినిమాటోగ్రఫీ మాత్రం చాలా బాగుంది. ఆ విజువల్స్ అయితే చాలా కొన్ని ప్లేసెస్లో చాలా బాగుంది. ఆ లైటింగ్స్లో కానీ అంటే అంతా కూడా పర్లేదు, బాగానే అనిపించింది. కానీ ఇంకా రొటీన్ స్టోరీ, బట్ ఇంట్రెస్టెడ్గా చూసేంత అవసరం అయితే ఏం లేదు. ఆ ఫ్యామిలీతో కొంచెం చూడవచ్చు అంటే ఫ్యామిలీతో కూడా చూడవచ్చు, ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు, బట్ వన్ టైమే చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. మరీ అంత ఇంట్రెస్టింగ్ స్టోరీ అయితే కూడా కాదు చెప్పాలంటే. ఏ సినిమాలు లేవు, ఖాళీగా ఉన్నాం, ఇంకా తప్పదనుకుంటే చూసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? నా రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.